అభం శుభం తెలియని ఈ ఆదివాసీ గిరిజన బిడ్డలు వర్షాలు పడ్డప్పుడు బడికి వెళ్లాలంటే ఈ గెడ్డ దాటాల్సిందే. 1 నుండి 5వ తరగతి వరకు చదివే ఈ విద్యార్థులు బడికి పోవాలంటే ప్రతిరోజు రాను పోను 5 కిలోమీటర్లు నడవాల్సిందే. మధ్యలో ఈ గెడ్డను దాటి తీరాల్సిందే. అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంగిలబంధం గ్రామానికి చెందిన బాలల దుస్థితి ఇది. కొండదొర ఆదివాసీలు నివసించే ఈ గ్రామంలో 5వ తరగతి లోపు చదివే విద్యార్థులు 25 మంది ఉన్నారు. వీళ్లంతా చదువుకోవడానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగవరం ఎంపీపీ ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి. ఈ 2 గ్రామాల మధ్య ఉన్న పెద్ద గెడ్డ ఏమాత్రం వర్షం పడినా పారుతుంది. దీన్ని ఈ పసివాళ్లు ఎలా దాటుకుని బడికి వెళ్లగలరో ఇక్కడ అధికారులే సెలవివ్వాలి. అందులోనూ ఏజెన్సీ ప్రాంతంలో నిత్యం వర్షాలు పడుతూనే ఉంటాయి. అయినా విద్యాశాఖ నిద్రపోతూనే ఉంది. అయ్యా, మా ఊర్లో మా పిల్లల కోసం మేమే ఒక షెడ్ వేసుకుంటాం, ఒక్క టీచర్ని పంపండి చాలు అని ఆదివాసీలు మొరపెట్టుకున్నా అధికారుల చెవిన పడటం లేదు. ఈ ఆదివాసీ బాలలు విద్యావంతులు కావడానికి అధికారులపై ప్రతి ఒక్కరూ ఒత్తిడి తేవాలి.